హాయ్ అండి, నేను మీ రాగదీప్తి. ఈరోజు మనం గోధుమ పిండి దోశలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. ఇవి చాలా టేస్టీగా సింపుల్గా అయిపోతాయి. సో ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం పదండి. నేను ఇక్కడ 1 కప్పు గోధుమ పిండి తీసుకున్నాను. అది ఒక బౌల్లోకి వేసేసి కొద్దిగా నీళ్లు పోసుకుంటూ పిండిని తడుపుకోండి. పిండిని ఒకటేసారి ఎక్కువ నీళ్ళు వేసి తడపకండి, ఎందుకంటే గోధుమ పిండి ఉండలు కట్టేస్తుంది. సో అలా ఉండలు కట్టకుండా కొద్ది నీళ్లు పోసుకుంటూ బాగా లంప్స్ లేకుండా కలుపుకొని ఇలా కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు వాటర్ వేసుకోండి. తర్వాత తగినంత సాల్ట్ వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని ఒక 15 నిమిషాలు పక్కన పెట్టండి. 15 నిమిషాల తర్వాత తీసి కొద్దిగా సోడా పొడి, వంట సోడా అంటారు కదా, అది వేసి బాగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆన్ చేసి దోశ పెనం పెట్టి ఆయిల్ పోసి ఆనియన్తో బాగా రుద్ది ఈ దోశ బ్యాటర్తో దోశ వేసుకోండి. చూడండి, మామూలు దోశ పిండి వచ్చినట్లే ఎంత బాగా వచ్చాయో, హోల్స్ పడి అంతా. సో ఇలా ఒక 2 మినిట్స్ కాలిన తర్వాత 2 పక్కల ఆయిల్తో కాల్చుకుంటే మన గోధుమ పిండి దోశలు రెడీ అనమాట. ఇవి ఏ చట్నీతో అయినా బాగుంటాయి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్